మీ బ్లౌజ్ని చాలా స్టైలిష్గా ట్రెండీగా మార్చుకోవడానికి చాలా సింపుల్ ఐడియా అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు నేను హల్దీ శారీ కోసమని ఒక వెరైటీగా బ్లౌజ్ డిజైన్ చేశానండి. చూద్దురు కదండి. ఇది ఎల్లో కలర్ శారీ. దీనికి నేను ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఈజీగా బ్లౌజ్ని ఎలా పెయింటింగ్ చేసుకోవచ్చో నేర్పిస్తానండి. మనం ఎక్కడైతే పెయింటింగ్ చేసుకోవాలనుకుంటున్నామో బ్యాక్ నెక్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్ అన్నీ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈరోజు నేను ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేసి చూపించబోతున్నాను. నేను ఇప్పుడైతే బ్లౌజ్ హ్యాండ్ మీద ఎలా పెయింటింగ్ చేయాలో చూపిస్తాను. మనం ఎక్కడైతే పెయింటింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వడం కోసం అని ఇలా రౌండ్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని ఇలా బ్రష్తో వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వడం కోసం అని లెమన్ ఎల్లో, శాప్ గ్రీన్ ఫెవిక్విల్ కంపెనీ తీసుకుంటున్నానండి. చిన్న శాప్ గ్రీన్ కలర్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లైట్ కలర్ క్లాత్స్ మీద ఫ్లోరల్ పెయింటింగ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలర్ స్ప్రెడ్ చేసుకోవడం కోసం నేను 2 ఫ్లాట్ బ్రష్ని వాడుతున్నానండి. ఇప్పుడు చిన్న లెమనెల్లో తీసుకొని అక్కడక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు స్ప్రెడ్ చేసుకోండి. ఈ శాప్ గ్రీను లెమన్ ఎల్లోని బ్రష్ తోటి ఇలా మెర్జ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఇచ్చిన తర్వాత పూర్తిగా ఆరినంత వరకు ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ని పెయింటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ఇలా స్ప్రెడ్ చేసిన దాని మీద పెట్టుకొని కిందన వైట్ కార్బన్ పెట్టుకొని ఇలా ట్రేసింగ్ తీసుకోవాలి. ఇలా లైట్ కలర్ క్లాత్స్ మీద వైట్ కార్బన్ పెట్టి తీసుకుంటే కనిపించదు కదా అనుకుంటారు కదా, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి, చెప్తాను మీకు. ఇలా వైట్ కానీ ఎల్లో కార్బన్ కానీ లైట్ కలర్ క్లాత్ మీద పెట్టుకుంటే డిజైన్ కనిపించదు కదా అని బ్లాక్ కానీ బ్లూ కానీ వాడతారు. కానీ అలా ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం పెయింటింగ్ చేసిన తర్వాత కూడా ఆ బ్లూ మార్క్, బ్లాక్ మార్క్స్ ఉండిపోతాయి. ఇలా మొత్తం అంతా ట్రేస్ తీసుకున్న తర్వాత చూడండి, మీకు ఎక్కడా కూడా డిజైన్ కనిపించట్లేదు కదా, దానికోసమని మనం కిందన ఒక డార్క్ కలర్ క్లాత్ పెట్టుకుంటే మనకేమో మనం తీసిన డిజైన్ కనిపిస్తుంది. ఇలా లైట్ కలర్ మీద డిజైన్ తీసి పెయింటింగ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి టిప్ అండి. ఇప్పుడు ఈ క్లాత్కి ఒక టైట్గా ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి. బ్యాక్న లీవ్స్ వచ్చి మీదన ఫ్లవర్స్ వచ్చినట్లు కనిపించడం కోసం ముందు లీవ్స్ పెయింట్ చేసుకుందాం. ఈ లీవ్స్ పెయింటింగ్ చేయడం కోసం డార్క్ బ్రౌన్, గోల్డెన్ ఎల్లో, శాప్ గ్రీన్ వాడుతున్నాను. కొన్ని లీవ్స్ అయితే డార్క్ బ్రౌన్ శాప్ గ్రీన్ తోటి, కొన్ని లీవ్స్ అయితే గోల్డెన్ ఎల్లో శాప్ గ్రీన్ తోటి, కొన్ని లీవ్స్ ఓన్లీ శాప్ గ్రీన్ తోటి, ఇలా డిఫరెంట్గా పెయింటింగ్ చేసుకోండి. ఇలా లీవ్స్ పెయింటింగ్ చేయడం కోసం నేను 5 రౌండ్ బ్రష్ని వాడుతున్నానండి. నేను లీవ్స్ని ఎలా పెయింట్ చేస్తున్నానో బాగా గమనించండి. బ్రష్ని స్టాండింగ్ పొజిషన్లో పెట్టి చిన్న కర్వ్ తిప్పుతూ మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. స్టెమ్ కిందనున్న లీవ్స్ కొంచెం డార్క్ కలర్ తోటి, మీదకున్న చిన్న లీవ్స్ని లైట్ కలర్తో వేస్తే కనుక న్యాచురల్గా అపిరెన్స్ వస్తుందండి. మీకు ఎవరికైనా పిల్లల డ్రెస్సుల మీద కానీ, శారీస్ మీద కానీ, బ్లౌజెస్ మీద కానీ ఎలాంటి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇలా లీవ్స్ అన్నీ మొత్తం అంతా కూడా ఇలా పెయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు శాప్ గ్రీన్లో చిన్న బ్లాక్ మిక్స్ చేసి 000 బ్రష్ తోటి ఈ లీవ్స్ మీద ఉన్న వెయిన్స్, స్టెమ్స్ అన్నీ కూడా పెయింటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లవర్స్ పెయింటింగ్ చేసుకోవడం కోసం బటర్ కప్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో, ఆరెంజ్ కలర్స్ తీసుకుంటున్నాను. ముందు బటర్ కప్ ఎల్లో తోటి ఫ్లవర్స్ పెటల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను. ఇలా పెటల్స్ ఫిల్ చేయడానికి కూడా 5 రౌండ్ బ్రష్నే వాడుతున్నానండి. ప్లెయిన్ బ్లౌజ్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్, బ్యాక్ నెక్, అలాగే హ్యాండ్స్ ఎలా మార్క్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం గోల్డెన్ ఎల్లో తీసుకొని ఈ ఫ్లవర్స్ సైడ్న, కిందన అంతా కూడా అక్కడక్కడ ఇవ్వాలి.
మనం తీసుకునే ఫ్యాబ్రిక్ కలర్ని బట్టి మనం తీసుకునే పెయింట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలండి. శారీ కలర్ ఎల్లో కాబట్టి పీచ్ కలర్ క్లాత్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేసి మ్యాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆరెంజ్ని కింద నుండి ఒక పెటల్కి, సైడ్ నుండి ఒక పెటల్కి ఇలా కొంచెం అక్కడక్కడ ఆరెంజ్ టచ్ చేయాలి. ఈ ఆరెంజ్ కలర్ని 2 రౌండ్ బ్రష్తో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు బటర్ కప్ ఎల్లోని తీసుకొని ఇలా అంటే అక్కడక్కడ మళ్ళా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక దగ్గర ఆరెంజ్ కలర్ ప్రామినెంట్గా కనిపించాలి, ఒక దగ్గర గోల్డెన్ ఎల్లో ప్రామినెంట్ కనిపించాలి. ఈ 3 కలర్స్ని కూడా ఇలా మర్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ లైట్ పీచ్ కలర్, కానీ కిందన బ్లూ కలర్ వలన కలర్ డిఫరెంట్గా కనిపిస్తున్నదండి. ఈ 3 కలర్స్ కూడా ఎక్కడ ప్యాచెస్లా లేకుండా ఇలా మొత్తం బాగా మెర్జ్ చేసుకోండి. ఇలా ఫ్లవర్స్ పెటల్స్ అన్ని పెయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లోపల పోలెన్స్ పెయింటింగ్ చేయడం కోసమని ఇలా శాప్ గ్రీన్లో చిన్న బ్లాక్ మిక్స్ చేసి ఇలా డాట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ పెటల్స్ అన్నిటికీ కూడా ఆరెంజ్ తోటి ఇలా చిన్న అవుట్లైన్ ఇవ్వండి. ఇలా అవుట్లైన్ ఇచ్చినప్పుడు మాత్రం 000 బ్రష్ వాడితేనే మంచి ఫినిషింగ్ వస్తుందండి. నేను ఈ వీడియోలో వాడుతున్న కలర్స్ కానీ బ్రష్లు కానీ అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇలాగే బ్లౌజ్ బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు అంతా కూడా పెయింటింగ్ చేసుకోండి. ఇలా పెయింటింగ్ చేసినప్పుడు క్లాత్ని ఫ్రేమ్కి టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్రేమ్ కిందన ఏదైనా ప్లాంక్ పెట్టుకుంటే మీ బట్టలకు కూడా కలర్ అంటకుండా పాడవకుండా ఉంటాయండి. మనం చేసిన పెయింటింగ్ హైలైట్ అవ్వాలంటే చిన్న స్టెప్స్ దగ్గర కూడా కేర్ తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు వైట్ 3D అవుట్లైనర్ తోటి పోలెన్స్ని ఇలా చిన్నగా పెట్టుకోండి. ఈ ఫ్లవర్స్కి ఇలా వైట్ తోటి పోలెన్స్ ఇస్తే ఎంత అందం వచ్చిందో కదా. చూసారా ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్ చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేస్తారా? మీరు ట్రై చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను సొల్యూషన్ చెప్తాను. అలాగే మీకు నేను చేసిన కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా, అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా అనేది కామెంట్స్లో పెట్టండి. నేను చేసిన ఈ పెయింటింగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.